సిటీ సిరిసిల్ల న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పిరమిడ్ ధ్యాన మండలి ఆధ్వర్యంలో సిరిసిల్ల పట్టణంలో శాకాహార ర్యాలీ. తెలంగాణ ఉద్యమకారులను ప్రభుత్వం ఆదుకోవాలని ఉద్యమకారుల సంఘం డిమాండ్. సిరిసిల్ల ఇస్కాన్ సెంటర్లో ఆధ్యాత్మిక ప్రవచనాలు. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంతో నూతన ఉత్తేజం నింపుతోందని వెల్లడించిన చేపూరి బుచ్చయ్య. ఇంద్రమ్మ కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు భూమి పూజ కార్యక్రమం నిర్వహించిన బీజేపీ నాయకులు. ఇఫ్తార్ విందులో మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తాయన్న ఎమ్మెల్యే కేటీఆర్. పిరమిడ్ మెగా ధ్యాన మండలి ఆధ్వర్యంలో సిరిసిల్ల పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. పోలీస్ స్టేషన్ నుండి గాంధీ చౌక్, అంబేద్కర్ చౌక్ మీదుగా నేతన చౌక్ వరకు ర్యాలీ నిర్వహించారు. శాకాహారం యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. శాకాహారం భుజించడం వల్ల కలిగే ఆరోగ్య సూత్రాలను పిరమిడ్ ధ్యాన మండలి సభ్యులు ప్లకార్డులతో వివరించారు. శారీరక ఉల్లాసంతో పాటు మానసిక ఉత్తేజాన్ని సాత్వికాహారం కలిగిస్తుందని పేర్కొన్నారు. ధ్యానంలో కలిగే ప్రయోజనాలను పాటల ద్వారా వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ధ్యాన మండలి సభ్యులు పాల్గొన్నారు. దయచేసి కోళ్లను మూగజీవులను చంపడానికి వీల్లేదు. మన ఆహారము శాకాహారము, మన భోజనము కూరగాయల భోజనం. మిత్రులారా, దయచేసి ఒకసారి ఆలోచించాలని కోరుతూ చిట్టి చిన్ని ఒకసారి ఆలోచించాలని కోరుతా ఉన్నాము. ఏ జీవిని తప్పకూడదు, ఆ పాపము మనమే అనుభవించాలి. 3 గంటల
మరి ట్రాఫిక్ వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలిగేదు. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు చీమ శ్రీనివాస్ ఆధ్వర్యంలో చేపట్టిన తెలంగాణ ఉద్యమకారుల చైతన్య యాత్ర ఆదివారం సిరిసిల్లకు చేరుకుంది. సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్ చౌక్ వద్ద ఉద్యమకారుల సమావేశాన్ని నిర్వహించారు. పలువురు ఉద్యమకారులు తెలంగాణ కోసం చేసిన పోరాటాలను గుర్తు చేసుకుంటూ ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్రం కోసం 14 సంవత్సరాలు నిరంతరం పోరాడి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ప్రధాన భూమిక పోషించి అప్పటి ప్రభుత్వం ఎన్ని అక్రమ కేసులు పెట్టినా నిర్బంధాలను లెక్క చేయక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నాయకులు వెల్లడించారు. సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమకారులకు సరైన న్యాయం గానీ గుర్తింపు గానీ లభించలేదన్నారు. అప్పటి పీసీసీ అధ్యక్షులు ఇప్పటి ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ఉద్యమకారులను ఆదుకుంటామని ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఉద్యమకారులకు 250 గజాల స్థలంతో పాటు 25,000 పెన్షన్ జార్ఖండ్ రాష్ట్రంలో అమలు చేసిన విధంగా ఉద్యమకారులను ఆదుకుంటామని ఎన్నికల ముందు హామీ ఇచ్చి గెలిచిన కాంగ్రెస్ పార్టీ 15 నెలల గడుస్తూ ఉన్నా ఇంతవరకు ఉద్యమకారులను పట్టించుకోలేదు. ఈ కార్యక్రమంలో వెంకట శ్రీనివాస్, గోనె ఎల్లప్ప, విష్ణు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమకారులకు స్వాగతం పలుకుతూ సీనన్న ఆధ్వర్యంలో ఈరోజు చైతన్య యాత్ర సిరిసిల్ల వరకు వచ్చింది. సిరిసిల్ల నుంచి వేములవాడ కూడా పెద్ద ఎత్తున కళాకారుల ప్రోగ్రాం ఉంటుంది. అందుకని వారికి స్వాగతం పలుకుతూ అట్లే ఉద్యమ వందనాలు, ఇక్కడ ఉన్నటువంటి అందరికి కూడా ఉద్యమకారులకు కూడా ఉద్యమ వందనాలు తెలుపుతూ ఆనాడు ఎన్నో పోరాటాలు చేసినటువంటి తరుణంలో చాలామంది ఆస్తులు కోల్పోయారు, చాలామంది కొంతమంది చనిపోయారు, కేసుల పాలయ్యారు, జైలు పాలయ్యారు, అనేక కేసులు మీద పడి వాళ్ళు కోట్ల చుట్టూ తిరిగి ఆ కేసులు ఇప్పటికి కూడా తిరుగుతూనే ఉన్నారు. దాన్ని ఇప్పటికైనా కొంతమంది ఇంకా ఉన్నాయి, అవి పూర్తిగా రద్దు చేయాలని మేము పక్షాన డిమాండ్ చేస్తూ, అలాగే ఈ తెలంగాణ ఉద్యమకారుల ఫోరంలో అన్ని పార్టీలలో ఉన్నటువంటి ఆనాడు అన్ని పార్టీలలో ఈరోజు ఉద్యమకారులు అన్ని పార్టీలలో ఉన్నారు. పార్టీలకు అతీతంగా మీరంతా కూడా ఈ ఉద్యమానికి సపోర్ట్ చేయాలి, సపోర్ట్ చేసి ఈ ఉద్యమాన్ని బలపరచాలి. గవర్నమెంట్ ఆనాడు ఎన్నికలు కాకముందు ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు ఏ హామీ అవుతుందో ఆ హామీని నెరవేర్చాలని కూడా ఈ సిరిసిల్ల ప్రాంతం నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఆనాటి అమరవీరులను కూడా గుర్తించాలి, ఆనాటి ఉద్యమకారులను కూడా గుర్తించాలి, ఒక కమిటీ వేయాలని కూడా మేము డిమాండ్ చేస్తూ మరొకసారి తెలంగాణ సీనన్న ఆధ్వర్యం సింహ సీనన్న ఆధ్వర్యంలో ఇక్కడికి వచ్చినటువంటి యాత్రలోకి వచ్చినటువంటి నాయకులకు అందరికీ ఉద్యమకారులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. తెలంగాణ సాధించిన వీరులారా, ఉద్యమాలు చేసినట్టి ఈ ఉద్యమ వీరులకు, ఉద్యమాలు చేసినట్టి ఈ ఉద్యమ వీరులకు ఇళ్ల స్థలాలను ఇచ్చి పెన్షన్లు ఇవ్వాలి, ఇళ్ల స్థలాలను ఇచ్చి పెన్షన్లు ఇవ్వాలి, ఇంటికొక్క ఉద్యోగం ఇక నుండి ఇవ్వాలి, ఇంటికొక్క ఉద్యోగం ఇక నుండి ఇవ్వాలి, ఐడి కార్డులు ఇచ్చి ఆదుకోవాలిరా తెలంగాణ పోరాట యోధులారా, తెలంగాణ సాధించిన వీరులారా, తెలంగాణ పోరాట యోధులారా, తెలంగాణ సాధించిన వీరులారా. కోదండ రామ్ సారు కొండంత అండగా, కోదండ రామ్ సారు కొండంత అండగా, మన చీమా సీనన్న మన తోడు ఉండగా, మన చీమా సీనన్న మన తోడు ఉండగా, మన హక్కులు పొందుదాం మన గమ్యం చేరుదాం, మన హక్కులు పొందుదాం మన గమ్యం చేరుదాం, మనమంతా ఏకమైతే ఇకదే మన విజయము, ఏకమైతే మనదే ఇక విజయము. తెలంగాణ పోరాట యోధులారా, తెలంగాణ సాధించిన వీరులారా, తెలంగాణ పోరాట యోధులారా, తెలంగాణ సాధించిన వీరులారా. జై తెలంగాణ. మరి పెద్ద ఎత్తున మరి ఉద్యమాలు పోరాటాలు చేస్తున్నటువంటి మరి సీమ సీనన్న గారికి రాజన్న సిరిసిల్ల ఉద్యమకారుల పక్షాన వారికి హృదయపూర్వక మరి కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం. మరి ఈరోజు చైతన్య యాత్ర ఉద్యమకారుల మరి సంబంధించినటువంటి చైతన్య యాత్రలో భాగంగా ఈరోజు సిరిసిల్లకు మరి ఇచ్చేసినటువంటి ఉద్యమకారులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరి ఈరోజు మనం చూసినాం మరి గతంలో మరి ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి ఏదైతే ప్రభుత్వం ఉందో మరి గత ప్రభుత్వంలో
మరి ఏ విధంగా మన ఉద్యమకాల గుర్తింపు లేదో అదేవిధంగా మరి కాంగ్రెస్ పార్టీ అధికారులకు రాకముందు మరి పిసిసి అధ్యక్షుడు ఉన్నటువంటి మరి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు మరి తెలంగాణ ఉద్యమకారులకు మరి 250 గజలు కావచ్చు, అలాగే పెన్షన్ కావచ్చు, అదే మరి వారి సంక్షేమానికి మన ఒక నిధిని కూడా ఏర్పాటు చేస్తా అని చెప్పి కూడా మరి ఏదైతే మేనిఫెస్టోలో చెప్పిన విధంగా మరి అమలు చేయాలని చెప్పి ఈరోజు మరి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారిని మేము కోరుతా ఉన్నాం. మరి అదేవిధంగా మరి గడిచినటువంటి 15 నెలలు గడుస్తూ ఉన్నది. దయచేసి మీరు ఇప్పటికైనా మరి ఉద్యమకారులను గుర్తించండి. మరి ఉద్యమకారులను గుర్తించి మరి వారికి ఆదుకున్నట్టయితే వారి కుటుంబానికి అండగా నిలిచిన వాళ్ళు అవుతాం. కాబట్టి మీరు ఇప్పటికైనా స్పందించండి. ఎందుకంటే ఈరోజు తెలంగాణ ఉద్యమంలో మరి 14 సంవత్సరాలుగా వారి భార్య పిల్లల్ని పక్కన పెట్టి వారి కుటుంబాన్ని పక్కకు పెట్టి మరి వారు తెలంగాణ రాష్ట్రమే ధ్యేయంగా పనిచేసినటువంటి పరిస్థితి, మరి జైలుకి వెళ్ళిన పరిస్థితి, అలాగే మరి రోడ్డెక్కి మరి నిరంతరం పోరాటం చేసినటువంటి ఉద్యమకారులు ఈరోజు మా మధ్యనే ఉండడం నిజంగా మరి సంతోషదాయకం. కానీ వారి కుటుంబాలు నిజంగా వారు ఆర్థికంగా చితికిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి మనం ఏదైతే ఇచ్చిన హామీ ఉందో దాన్ని నెరవేర్చాలి. మరి అనేక ఉద్యమ పోరాటాలు చేస్తున్నటువంటి సీనన్న గారు మరి వారికి అండగా మరి ప్రతి ఒక్క ఉద్యమకారులంతా కూడా ఐక్యంగా ఉండి మన ఉద్యమకారుల పోరాటానికి మరి అండగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం. తెలంగాణ ఉద్యమకారుల చైతన్య యాత్రకి సిరిసిల్లకి ఆహ్వానం పలికినటువంటి సిరిసిల్ల తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర జిల్లా అధ్యక్షులు భుజ కనకన్న గారికి, సిరిసిల్ల నియోజకవర్గ అధ్యక్షులు శ్రీనివాసన్న గారికి, కృష్ణ గారికి, అదేవిధంగా సిరిసిల్ల ఉద్యమకారులందరికీ కూడా ఉద్యమ నమస్కారం. మిత్రులారా, ఈరోజు ఈ యొక్క ఉద్యమకారుల చైతన్య ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో మేము అధికారంలోకి వస్తే ఉద్యమకారికి 250 గజాల ఇంటి స్థలం ఇస్తాం, పెన్షన్ సౌకర్యం కల్పిస్తామని హామీ పెట్టడం జరిగింది. ఆ హామీ రావడంలో కూడా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ముఖ్య భూమిక పోషించడం జరిగింది. ఆనాటి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారిని, మేనిఫెస్టో చైర్మన్ చంద్రబాబు గారిని కలిసి తెలంగాణ ఉద్యమకారుల ఫోరం విజ్ఞప్తి మేరకు ఆ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అదే ఈరోజు రేవంత్ రెడ్డి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు ఇచ్చినటువంటి హామీలను నెరవేరుస్తున్నారు మిగతా వాటిన్నిటిని, కానీ తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు మాత్రం ఎవరు కూడా నోరు మెదపడం. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రధానంగా మీరు ఉద్యమకారులకు ఇచ్చిన హామీల మీద స్పష్టమైన ప్రకటన చేయాలి ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే. అదేవిధంగా కార్యాచరణ ప్రారంభించాలని ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. కాస్త అసెంబ్లీ ఎన్నికలలో ఉద్యమకారులని నిర్లక్ష్యం చేశారనే కేసీఆర్ గారిని ఓడించడం జరిగింది, కాంగ్రెస్ పార్టీని గెలించడం జరిగింది. మరి మీరు కూడా కేసీఆర్ లెక్కనే ఉద్యమకారులను నిర్లక్ష్యం చేయవద్దని మీకు చెప్తున్నాం. కేసీఆర్కు పట్టిన గతే మీకు కూడా రావద్దని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు రాజకీయ పార్టీలు కేవలం రాజకీయాలనే చేస్తున్నాయి, కానీ మీకు పదవులు రావడానికి ముఖ్య కారణం తెలంగాణ ఉద్యమకారులు. ఈరోజు తెలంగాణ ఉద్యమకారులు చేసిన ఉద్యమాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఆ రోజు కేసీఆర్ ముఖ్యమంత్రి అయినా, నేడు మీరు ముఖ్యమంత్రి అయినా కానీ ప్రత్యేక రాష్ట్రం రాబట్లేదు. ఈరోజు ప్రత్యేక రాష్ట్రం రావడానికి కారణం ఎవరు? తెలంగాణ ఉద్యమకారులు. కాబట్టి ఇవాళ మీరు ఇచ్చిన హామీలలో మొట్టమొదటిగా ప్రాధాన్యత ఇవ్వాల్సింది తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీల మీద మీరు తప్పకుండా చేస్తారనే ఆశాభావంతో ఉద్యమకారులు ఉన్నారు. తప్పకుండా చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఏపీ ఉద్యమకారులతో ప్లీనరీని 21న ప్రకటిస్తున్నాం. రేవంత్ రెడ్డి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ జూన్ 2 లోపు ఉద్యమకారులకు ఇచ్చిన హామీలని మీరు ప్రారంభించాలి. ప్రారంభించకపోతే మాత్రం తెలంగాణ ఉద్యమంలో ఆ రోజు ఏ విధంగా అనేక రూపాల్లో ఉద్యమం చేసినామో ఈరోజు ఉద్యమకారుల కోసం కూడా ఉద్యమకారులందరూ కూడా పార్టీల రహితంగా ఐక్యమవుతున్నారు. ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల ఫోరంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారు, జనసమితి వాళ్ళు ఉన్నారు, బీజేపీ పార్టీ వాళ్ళు ఉన్నారు, లెఫ్ట్ పార్టీ వాళ్ళు ఉన్నారు, అన్ని రాజకీయ పార్టీలు ఉన్నారు. ఈరోజు ఉద్యమకారులందరూ కూడా పార్టీల జెండాని పక్కన పెట్టి ఈరోజు ఉద్యమకారుల ఆత్మగౌరవం కోసం, సంక్షేమం కోసం ఏకమవుతున్నారు. మీరు కనుక జూన్ 2 లోపు చేయకపోతే మరో ఉద్యమాన్ని కూడా చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఉద్యమకారుల ఫోరం పక్షాన చిన్న పాట, తెలంగాణ ఉద్యమకారుల జెండా ఎజెండా ఒకటే. అదేంటంటే మనం అనుకున్నటువంటి లక్ష్యం నెరవేరాలి, మన గమ్యాన్ని మనం సాధించుకోవాలి. అందుకని తెలంగాణ ప్రీతివర్ధనం సందర్భంగా సిరిసిల్ల పట్టణంలోని ఇస్కాన్ సెంటర్లో శ్రీమాన రసానందప్రియ ప్రభుజీ ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. గౌరహారతి, వైష్ణవ సదాచారాలపై ప్రత్యేక ప్రవచనం, ప్రశ్నోత్తరాల కార్యక్రమం అనంతరం మహాప్రసాద వితరణ చేశారు.
భక్తి భావంతో నేర్చుకునే ఆధ్యాత్మిక కేంద్రాలే ట్రైనింగ్ సెంటర్లని శ్రీమాన రసానంద ప్రియ ప్రభుజీ వెల్లడించారు. నేరేళ్లలో ఇస్కాన్ సెంటర్ ఆధ్వర్యంలో గుడి నిర్మాణాలు జరుగుతున్నాయని, దాంట్లో వచ్చే భక్తులకు ఆధ్యాత్మికత, మానసికతతో కూడిన ప్రశాంతత దొరుకుతుందని వెల్లడించారు. ప్రతి ఒక్క జీవుడు భక్తి భావం అలవాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు. కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే హరే. అయితే ఈ ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్ ఇస్కాన్ సిరిసిల్ల స్టార్ట్ అయ్యి ఒక 2.5 సంవత్సరాలు అయింది సిరిసిల్ల. అయితే ఈ సిరిసిల్లలో మేము వైష్ణవులు చేయాలి, అందరినీ విష్ణు భక్తులను చేయాలి అన్న ప్రయత్నము. అందుకనే నేరళ్లలో 18 ఎకరాలలో పెద్ద రాధాకృష్ణుల మందిరము వస్తుంది. అందులో జగన్నాథ్, బల్దేవ్, సుభద్ర వస్తున్నారు. ఈ అక్టోబర్ 2025లో స్టార్ట్ చేయాలని అందరి తలంపు ఉన్నది. నేరళ్లలో 18 ఎకరాలలో అంటే అక్కడ ఏమేమి వస్తుంది అంటే నేరళ్లలో పెద్ద మందిరం వస్తుంది. 4 ఎకరాలలో మందిరము వెనుక పూజలు ఉండే బిల్డింగ్స్ వస్తున్నాయి. మందిరంకు లెఫ్ట్ సైడు 3 కన్వెన్షన్ హాల్స్ వస్తున్నాయి. నైరుతికి ఏమో అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ వస్తుంది. ఆగ్నేయంకు ఏమో ఒక 2000 మంది ఉండేటట్టు కిచెన్, డైనింగ్ హాల్ అది వస్తుంది. మళ్ళీ వాయవ్యంకు ఏమో గెస్ట్ హౌసెస్ వస్తున్నాయి. ఫారెన్ గెస్ట్ హౌసెస్, ఇండియన్ గెస్ట్ హౌసెస్ వస్తున్నాయి. వాయవ్యంకు మన గోశాల వస్తుంది, పెద్ద గోశాల ప్లస్ గోవిందాస్ వస్తుంది. ఈశాన్యం దిక్కేమో వాటర్ వెల్, పెద్ద బావి వస్తుంది. అయితే మేము ఎక్స్పెక్ట్ ఏం చేస్తున్నాము అని అంటే రోజుకు ఒక 500-600 మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఆ టెంపుల్ స్టార్ట్ అయిన తర్వాత. సిరిసిల్ల వారందరికీ నా విన్నపం ఏంటంటే ఇక్కడ సెంటర్ ఉన్నది గాంధీనగర్లో, ఇస్కాన్ సిరిసిల్ల గాంధీనగర్లో సెంటర్ ఉన్నది కాబట్టి అందరూ సెంటర్కి వచ్చి ఈ వైష్ణవ తత్వం ఏంటిది, ఈ ధర్మం ఏంటిది, ఈ సనాతన ధర్మం ఏంటిది మనది అనేది నేర్చుకోవాలి. మళ్ళీ టెంపుల్ వచ్చిన తర్వాత టెంపుల్కి పోవాలి, టెంపుల్లో కూడా నేర్చుకోవాలి. అసలు టెంపుల్ ఏంటిది అని అన్నది మన శ్రీల ప్రభుపాద ఏం చెప్పిందంటే టెంపుల్ ఈజ్ ఎ ట్రైనింగ్ సెంటర్. అంటే టెంపుల్ ఏంటిది అని అంటే నువ్వు నేర్చుకునేది ఏం నేర్చుకునేది? భగవంతుని తత్వం నేర్చుకునేది. భగవంతు తత్వం నేర్చుకుంటే ఏమవుతుంది? భగవంతు తత్వం నేర్చుకుంటే నువ్వు ఈ జన్మ మృత్యు జరా వ్యాధి సైకిల్ నుంచి వెళ్ళి బయటపడతావు. అంటే భగవంతుని దాదాపు పోతావు. కాబట్టి అది ప్రయత్నం నడుస్తుంది. మేమందరం ఎక్కడికెళ్ళో వచ్చి ఈ సిరిసిల్లలో ఈ ప్రయత్నం ఇస్కాన్ కృష్ణ చైతన్యం నేర్పాలని మేము ప్రయత్నం చేస్తున్నాం. థ్యాంక్ యూ సిటీ కేబుల్, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రభుత్వ కళాశాల పాఠశాలలో 1973 సంవత్సరంలో 10వ తరగతి ఇంటర్ చదివిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం సిరిసిల్ల పట్టణంలోని మాన్య ఫంక్షన్ హాల్లో ఆదివారం జరిగింది. గత స్మృతులను నెమరు వేసుకుంటూ స్నేహితులు ఆత్మీయంగా పలకరించుకున్నారు. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి వచ్చిన మిత్రులందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు చేపూరి బుచ్చయ్య దంపతులు వెల్లడించారు. అప్పటి అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ప్రతి సుఖ సంతోషంలో, కష్ట సుఖాల్లో వెన్నంటి ఒకరికొకరు ఉండాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఇటువంటి ప్రోగ్రామ్ చేసేందుకు కనీసం 2 ఏళ్ళ నుంచి అనుకున్నాం. కానీ రేపు కూడా వాయిదా వేసుకుంటా మొన్ననే అందరం అనుకుని ముందరికి వచ్చే వరకు ఒక 6 మెంబర్స్ వచ్చి ఖచ్చితంగా చేయాలి స్టేట్మెంట్ పక్క అని చెప్పేసాం. ఆ దేవుని దేవన్న ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అయింది. ఈ ప్రోగ్రామ్ అందరూ వచ్చినప్పుడు మాకు కూడా చాలా సంతోషం ఉంది. ఎందుకంటే ఇది ఒక పండుగ అనిపిస్తుంది. ఈ పండుగ వాతావరణం ఎందుకంటే ఇంతమంది మన క్లాస్ సాధ్యం కాదు. ఈరోజు మనం ఒక 40 కుటుంబాలు వచ్చినట్టే ఆ దేవుని దేవల్ల అందరూ వచ్చడం జరిగింది. మరియు మన గురువులు కూడా స్టేజ్ మీద వచ్చినట్టే బాగా సంతోషం. మరి ఏంటంటే అనేది ఆలోచన ఏంటంటే ప్రతి 3 నెలలకు ఒకసారి కంపల్సరీ మనం 5 ఫ్యామిలీ 10 ఫ్యామిలీ కూర్చోండి చిన్నగా మీటింగ్ చేసుకుని చూసుకుంటే ఆ సంతోషం. ఎందుకంటే ఇంతమంది తెలుగు కష్టం లేదా లొకేషన్ అందరూ వస్తారు, కానీ లొకేషన్ అందరూ వచ్చింది చిన్నగా ఒక 5-10 ఫ్యామిలీ చేసుకుని చేసుకుంటే చాలా సంతోషం చెప్తున్నా. కాబట్టి మా సిరిసిల్ల దుర్గా మెంటర్, నా పేరు చేపూరి బుచ్చయ్య, మా వారి చేపూరి జమున, నాకు ఒక బిడ్డ, 2 కొడుకులు, ఒక 3 మనవరాలు, 1 మనవరాలు, ఉమ్మడి కుటుంబంతో ఉన్నాం. జై గిరిగారి. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనకు పిలిచి అందరికీ నమస్కారం. అలాగే
నా మిత్రులు రాయందరూ మరి ఇక్కడ ఉన్న నా సహచర మిత్రులందరికీ వారి కుటుంబ సభ్యులకు మరియు ఫ్రెండ్స్కు మిగతా అందరికీ మరొకసారి నమస్కారం చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా చాలా రోజుల తర్వాత ఈ ఎవరైతే ఆర్గనైజింగ్ కమిటీ ఉన్నారో వారికి ప్రత్యేకమైన అభినందనలు. మామూలుగా ఒక సమ్మేళనం ఒక మీటింగ్ పెట్టాలంటే ఒకరితో అయ్యేది కాదు, ఒక కోఆర్డినేషన్ కావాలి, కోఆర్డినేషన్ కోఆపరేషన్ ఉండాలి. నాకు ఎప్పుడైతే మా మిత్రులు ద్వారా అశోక్ జరుగుతుంది అంటే సంతోషంగా ఒప్పుకోవడం జరిగింది. నాది నేను 8th, 9th, 10th 1973 బ్యాచ్ అది. మాది మండపల్లి విలేజ్. నేను 6th, 7th తంగలపల్లి చదవడం జరిగింది. తర్వాత అప్పుడున్న కాంపోజిట్ జనరల్ మ్యాథ్స్ చాలా డిఫరెన్స్ ఉండేది. చాలా మంది జనరల్ ఇస్తున్నారు. నేను కాంపోజిట్ మ్యాథ్స్ కోసం నేను ఒక్కడినే తంగలపల్లి మా ఊళ్ళందరినీ ఇచ్చిపెట్టి సిరిసిల్ల చేయడం కావడం జరిగింది. తంగళ్లపల్లి మండలం ఇంద్రమ్మ కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు భూమి పూజ కార్యక్రమాన్ని మండల బీజేపీ అధ్యక్షుడు వెన్నమనేని శ్రీధర్రావు నిర్వహించారు. పార్లమెంటు సభ్యులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సహకారంతో జాతీయ గ్రామీణ ఉపాధి పథకం కింద 5 లక్షల రూపాయల వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ నిర్వహించుకోవడం జరిగిందని శ్రీధర్రావు అన్నారు. తంగళ్లపల్లి మండలానికి 1,75,00,00,000 రూపాయల నిధులు కేటాయించారని తెలిపారు. ప్రతి గ్రామంలో కేంద్ర ప్రభుత్వ నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు. ఈ నిధులను కేటాయించినందుకు గాను కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కు గ్రామ ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి ఈటుకల రాజు, పోకల శ్రీనివాస్, ఉపాధ్యక్షులు సెలివేరి ప్రశాంత్, ఓబీసీ మోర్చా అధ్యక్షుడు నాగులు శ్రీనివాస్, కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, అజయ్, నందగిరి నవీన్, అల్వాలా గణేష్, శ్రీనివాస్, భాస్కర్, సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండలం ఇందిరమ్మ కాలనీ టెక్స్టైల్ పార్క్లోని మన ప్రీతమ నాయకుడు బండి సంజయ్ కుమార్ గారి ఇచ్చినటువంటి రోడ్డు 1,75,00,000 రూపాయలు సిరిసిల్ల మన తంగలపల్లి మండలానికి ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా 5 లక్షల రూపాయల వరకు టెక్స్టైల్ పార్కు ఇందిరమ్మ కాలనీలో ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది. సంజయ్ గారికి ఈ వర్క్ ఇచ్చినందుకు మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము. తంగలపల్లి మండలంలోని మా యొక్క ఇందిరమ్మ కాలనీకి ఈజీఎస్ రోడ్ల నిర్మాణం అన్నటువంటిది ఒక భూమి పూజ చేసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా తంగలపల్లి మండలానికి గాను 1,75,00,000 రూపాయలను మన ప్రియతమ నేత శ్రీ బండి సంజయ్ కుమార్ గారు మంజూరు చేయడం జరిగింది. ఈ మంజూరు చేయడం వెనుక గల కారణాలు ఏంటంటే ప్రతి గ్రామాల్లో మా యొక్క బీజేపీ యొక్క మార్కు కనబడాలన్నటువంటి ఒక విధంగానే మేము ఈరోజు ఈ యొక్క వృద్ధ ప్రాతిపదికన ఇటువంటి ఒక రోడ్లను మేము నిర్మాణం చేసుకుంటాం. దాదాపుగా 50 రోడ్లకు పైగా నిర్మాణాలు పూర్తయినాయి, ఇంకా పూర్తి కావాల్సి ఉన్నాయి. ఇవి తొలి దశలోనే, ఇంకా ఈ వారం లోపల ప్రతిదీ కూడా రోడ్లు పూర్తవుతూ ఉంటాయి. మీరందరూ కూడా గమనించాల్సింది ఒకటే, మా యొక్క నిధులు ప్రతి గ్రామాన ఉన్నాయి. మీరు లేవు అనేటువంటి ఒక అపోహలు జనాల్లో కల్పించేటువంటి విధంగా మీ యొక్క ఉద్దేశం ఉంది. కాబట్టి మేము ఈరోజు ఈ యొక్క కార్యక్రమాలను ఒక వృద్ధ ప్రాతిపదికన మండల అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో ఇటువంటి ఒక కార్యక్రమాలను ఇంకా చేస్తూ ఉన్నాము. మీ అందరికీ కూడా తెలియాలి, గత ఎన్నికల్లో జరిగినటువంటి మోసాలు ఇప్పుడు వచ్చేటువంటి స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా జరగకూడదు అన్నటువంటి ఒక ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా బండి సంజయ్ కుమార్ గారు మీరు దగ్గర నుండి చేసేటువంటి ఒక విధంగా ఉండాలి. మీ యొక్క మార్కు ప్రతి గ్రామాన కనబడాలి. మీరు స్థానిక ఎన్నికల్లో నిలబడితే మీరు ఏం చేసిరా అనేటువంటి ఒక ఉద్దేశంతో మిమ్మల్ని అడుగుతారు కనుక ఇటువంటి ఒక నిధులన్నింటినీ కూడా మీకోసం ఇస్తున్నాను. మీరందరూ కూడా వీటిని సద్వినియోగపరచుకొని ఎక్కడైతే ఉపయోగపడుతుందో అక్కడ ఈ రోడ్లను వేసి జనాలకు ఉపయోగపడేటువంటి ఒక విధంగా ఈ యొక్క రోడ్లను మీరు
ఉపయోగించుకోవాలని చెప్పేసి చెప్పినటువంటి మా యొక్క బండి సంజయ్ కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మా తంగల్పల్లి మండల పక్షాన, అలాగే మా యొక్క ఇంద్రమ్మ కాలనీ మా పెద్దలందరి పక్షాన వారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. పోతాం సార్ అగ్గిపెట్టున్నా కాలనీలంతా నిలవాలి భూత దగ్గర అంటే మీ గుర్తింపు ఈ స్థాయి నుంచి రావాలి. మేము కొట్టినా అన్నారండి. వీళ్ళు ఎప్పుడు మనం ఎప్పుడు కొడుతుంటారా మీరు దొరకను కొట్టాలి. రంజాన్ ఉపవాస దీక్షలు చేస్తున్న ముస్లిం సోదరులకు టీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ఇఫ్తార్ విందును ఇచ్చారు. సిరిసిల్ల పట్టణంలోని శివనగర్లో గల షాదీఖానాలో ముస్లిం సోదరులకు ఏర్పాటు చేసిన దావత్ ఇఫ్తార్ విందులో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముస్లిం సోదరులకు ఇస్తున్న ఇఫ్తార్ విందులు మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తాయని సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. అత్యంత నిష్ఠతో ముస్లిం సోదరులు చేస్తున్న ఉపవాస దీక్షలో లోక కళ్యాణార్థం ఉండాలని, అల్లా దీవెనలు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మస్జిద్ కమిటీ అధ్యక్షులు, ముస్లిం మత పెద్దలు, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. फोन किनका अरे सदर साहब कहाँ हैं? सदर साहब को तो కల్పించినారు. ఈ సందర్భంగా మా యొక్క సిరిసిల్ల మస్జిద్ కమిటీ ద్వారా, సదర్ మస్జిద్ కమిటీ ద్వారా మేము మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం. मुबारकबाद देना चाहता हूँ. हमारे सिलसिला के शादी खाना में आज दावत इंतजाम किया गया, जिसमें शामिल हमारे सारे बुजुर्ग, हमारे सारे और साथ ही साथ हमारे एलसी और फॉर्मर मिनिस्टर रमना साहब. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పిరమిడ్ ధ్యాన మండలి ఆధ్వర్యంలో సిరిసిల్ల పట్టణంలో శాకాహార ర్యాలీ.
తెలంగాణ ఉద్యమకారులను ప్రభుత్వం ఆదుకోవాలని ఉద్యమకారుల సంఘం డిమాండ్. సిరిసిల్ల ఇస్కాన్ సెంటర్లో ఆధ్యాత్మిక ప్రవచనాలు. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంతో నూతన ఉత్తేజం నింపుతోందని వెల్లడించిన చేపూరి బుచ్చయ్య. ఇంద్రమ్మ కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు భూమి పూజ కార్యక్రమం నిర్వహించిన బీజేపీ నాయకులు. ఇఫ్తార్ విందులో మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తాయన్న ఎమ్మెల్యే కేటీఆర్. ఇవి ఇప్పటివరకు నవలసిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.